ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, ఈరోజు నేను ప్రజాగళంలో ఎస్కోట్కు వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన గౌరవనీయులు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి భరత్ గారు, ఎస్కోట అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కోళ్ల లలిత్ కుమార్ గారు, జనసేన ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారు, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వరి గారు, గౌరవనీయులు మొన్నటి వరకు అమెరికాలో ఉండి నా ప్రజలకు సేవ చేయాలని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి దొంపా కృష్ణ గారు, అదే మాదిరిగా నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ఎస్కోటకు చాలా సార్లు వచ్చారు గాని ఈరోజు శృంగవరపుకోట యుద్ధానికి సై అంటా ఉంది, కాలు దువ్వతా ఉంది. దీనికి కారణం ఒక్క ఛాన్స్ అని నమ్మి నిండా మునిగిన ప్రజల్లో బాధ, ఆవేదన, ఆక్రందన స్పష్టంగా కనపడుస్తున్నాయి. ఇంకో పక్క మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇది 43వ ప్రజాగళం మీటింగ్ చూస్తా ఉంటే ఊర్లు కదులుతున్నాయి. ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగులకు వస్తున్నారు. రావడమే కాదు, ఘోషిస్తున్నారు. ఒకే మాట చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష. నేను అనేక తుఫాన్లు చూశాను, ఉదు తుఫాను కూడా చూశాను. దానికంటే పెను తుఫాను, రాజకీయ తుఫాను మే 13వ తారీఖున వస్తుంది తమ్ముళ్ళు. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఒక్క విషయం మీరు చూడండి, అరాచకాలకు పరాకాష్ట ఈరోజు ఈ రాష్ట్రం. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అన్యాయం అంటే ఈ రోజే కోవూరి లక్ష్మి అనే ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి, ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేటు భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది. పోరాడిన తర్వాత ఆ అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే ఇండియా గేట్ ఉందో అక్కడికి వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గారు, అదే మాదిరిగా ప్రెసిడెంట్ గాని, ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది. ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలును కట్ చేసి, ఇది అన్యాయం జరిగింది, నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు, ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఒక అరాచక పాలన ఉంది, ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. కర్నూలులో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి బాధలు భరించలేక కడాన చనిపోవాలని నిర్ణయించుకుని తాను చనిపోతే
తన పిల్లలు అనాథలైపోతారని, భార్యని అవమానిస్తారని అది ఊహించుకుని భార్య ఆయన చనిపోవాలనుకుంటే పిల్లలు అనాథలైపోతారని నలుగురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి పిల్లల్ని కట్టేసి ఇద్దరు రైలు కింద పడి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది. ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవలసిందేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ. ఒక అహంకారి, ఒక విధ్వంసం, ఒక దోపిడీ మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మామూలు అహంకారి కాదు. ఎవరు మాట్లాడితే నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడి నుంచి వాళ్ళని వేధించడం, అవసరమై చంపేయడం చేస్తున్నారంటే ఎంత బాధేస్తుందో చూడండి. మీరందరూ చూస్తే ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎంవీఎస్ మూర్తి గారు ఒక బ్రహ్మాండమైన ఉత్తరాంధ్రలో పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ పెట్టారు. నేను కూడా సహకరించాను. అలాంటి యూనివర్సిటీ ఒకరోజు ఫ్రైడే, శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చి ప్రొక్లైన్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టేపోతే కాపాడుకున్నాడు గాని కాంపౌండ్ వాళ్ళన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి శుక్రవారం మీరు చూస్తే కేసులు పెట్టి లోపల పెడతారు, లేకపోతే ప్రొక్లైన్లు తీసుకొచ్చి ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మీరు ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అతను ఒక అహంకారి. అహంకారికి సైకోతనం కలిసి వచ్చింది. నేను అడుగుతున్నా ఈ రోజు ఈ యొక్క ఎస్కోట్ లో తమ్ముళ్ళు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.